సౌందర్యలహరిలోని 31వ శ్లోకము. చతుషష్ట్యా తంత్రైః సకలమతిసంధాయ భువనం స్థితః తత్తత్ సిద్ధిప్రసవ పరతంత్రైః పశుపతిః పునస్త్వన్నిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితలం అవాతీతరదిదం. అనువాద శ్లోకము. చతుషష్టి తంత్రముల నొకట నొక సిద్ధి చతురతగూర్చి భూతనాదుండమ్మరో చమత్కారముగ నిలిచె తాను నిశ్చలుడై చతురవౌ నీదు చమత్కారమున జీవన చదరంగమున జీవుల చైతన్య సిద్ధికి చతురాననుని సృష్టి బంధముల వీడంగా చతుర్భుజుని మాయాజాల మర్మమెరుగ చవులూరు శ్రీవిద్య సదాశివుడు కూర్చన్. తాత్పర్యము. ఈ శ్లోకములో అమ్మ యొక్క శ్రీవిద్య తంత్ర వైభవాన్ని వర్ణిస్తున్నారు. చతుషష్టి తంత్రముల నొకట నొక సిద్ధి చతురతగ గూర్చి భూతనాదుండమ్మరో చమత్కారముగ నిలిచె తాను నిశ్చలుడై. అనగా చతుషష్టి అంటే 64, తంత్రము అంటే ఏ దేవతను ఏ మంత్రము ద్వారా ఏ విధంగా ఉపాసన చేయాలి అని తెలియచెప్పే విధానమే తంత్రము. ఒక సిద్ధి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సిద్ధిని కోరికను పొందటానికి చతురతగా కూర్చి భూతనాదుండమ్మరో. భూతములు అంటే జీవులు, భూతములకు నాథుడు భూతనాథుడు ఈశ్వరుడు. అమ్మరో, ఆహా ఎంత అత్యద్భుతంగా తయారు చేశాడు కదా తల్లి. చేసి చమత్కారముగా నిలిచె తాను నిశ్చలుడై అనగా స్థితప్రజ్ఞుడిగా మిన్నకుండిపోయాడు. అమ్మా, ఓ జగన్మాత, లోకక్షేమము కోసం జీవులను ఉద్ధరించటానికి దాక్షిణ్యముతో నీ భర్త సదాశివుడు వివిధ గురు రూపములను ధరించి ఒక్కొక్క సిద్ధి కొరకు ఒక్కొక్క తంత్రమును తయారు చేశాడు. అలా సకల శుభదాయకములైన 64 తంత్రములను తయారు చేసి స్థితప్రజ్ఞుడిగా మిన్నకుండిపోయాడు. అలా ఉన్న పరమేశ్వరుడితో చతురవౌ నీదు చమత్కారమున అనగా జానతనంతో వయ్యారంగా మీరు చేసిన తంత్రములు అన్నీ లౌకికపరమైన ఫలములను మాత్రమే సిద్ధింపచేస్తున్నాయి. కనుక మీరు జీవన చదరంగమున జీవుల చైతన్య సిద్ధికి అనగా జనన మరణ చక్రములో పడి కొట్టుమిట్టాడే జీవులను చైతన్యపరిచి పరంధామ సాయుజ్య స్థితి అయిన మోక్షమునకు కావలసిన చిత్తశుద్ధిని సమకూర్చుకోవటానికి చతురాననుని సృష్టి బంధముల వీడంగా అనగా బ్రహ్మ సృష్టించిన ఈ జన్మ బంధములు పూర్వజన్మ సంబంధ వాసనలు అన్నింటి నుండి విడిపడటానికి చతుర్భుజుని మాయాజాల మర్మమెరుగా అనగా విష్ణువు చేసే మాయామోహ రహస్యములను ఆకళింపు చేసుకొని బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వగలిగే భుక్తిముక్తి ప్రదాయిని అయిన ఒక ప్రత్యేకమైన తంత్రమును తయారు చేయండి అని కోరగా చవులూరు శ్రీవిద్య సదాశివుడు కూర్చన్. అనగా చవులూరు అంటే మనోహరమైన మనోజ్ఞమైన విశిష్టమైన శ్రీవిద్యను శ్రీవిద్యా తంత్రమును సదాశివుడు కూర్చన్. పరమేశ్వరుడు నిర్మాణము చేసి భూమి మీదకు అవతరింపచేశాడు. అమ్మా జగదంబ, నీ ప్రేరణ మీద సదాశివుడు దక్షిణామూర్తి రూపంతో మంగళకరమైన బ్రహ్మ విద్యా స్వరూపమైన శ్రీవిద్యా తంత్రమును ఇచ్చి మమ్మలను అనుగ్రహించాడు తల్లి.